అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 247. 3 రోజుల్లో ప్యాలెస్కి రావాలని, లేకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని విరాట్ వార్నింగ్ ఇచ్చిన విషయం కీర్తికి చెప్పింది హాస్ని. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగిన ఆమెతో తనకు ప్యాలెస్కి వెళ్ళడం ఇష్టం లేదని, తప్పించుకునే మార్గం కోసం చూస్తానని తన నిస్సహాయతను వ్యక్తం చేసింది హాస్ని. స్నేహితురాలి బాధ చూడలేని కీర్తి ఆమెను ఒక వారం రోజుల పాటు తన ఫ్లాట్లోనే ఉండమని, సీక్రెట్గా ఉంచుతానని సలహా ఇస్తుంది. అదే సమయంలో వాళ్ళున్న క్యాబిన్కి పరుగున వచ్చిన స్మిత, కంపెనీ అండర్టేకింగ్ గురించి విరాట్ గారితో మాట్లాడలేదా అని హాస్నిని ప్రశ్నిస్తుంది. అందుకు హాస్ని మాట్లాడానని, అతనిచ్చిన పనిష్మెంట్ ఫేస్ చేసి మరీ ఒప్పించానని బదులిచ్చింది. నువ్వు విరాట్ గారితో ఆల్రెడీ మాట్లాడితే మరి 10 నిమిషాల క్రితం వచ్చిన మెయిల్ సంగతి ఏంటి అని తిరిగి ప్రశ్నించింది స్మిత. మెయిలా అని ప్రశ్నార్థకంగా ఆమెను చూస్తూ ఏమొచ్చింది అని అడిగింది హాస్ని. అతి తొందరలో మన కంపెనీని వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటున్నట్లు రుద్రమనేని ఎంపైర్ అఫీషియల్స్ అకౌంట్ నుంచి వచ్చింది. నువ్వు ఇంతకుముందే మాట్లాడితే ఈరోజు మళ్ళీ మెయిల్ ఎందుకు వచ్చినట్లు? పైగా ఈ విషయం ఆఫీస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అంతా గొడవగా ఉంది. చాలామంది రిజైన్ చేయడానికి రెడీ అయిపోయారు. అసలు ఏం జరుగుతోంది హాస్ని అని ప్రశ్నించింది స్మిత. దాంతో కాసేపటి క్రితం కాల్లో విరాట్ మాట్లాడిన మాటలకు అర్థం హాస్నికి బోధపడింది. ఏదో కంపెనీ పేరు చెప్పి అనుకుంది, కానీ నిజంగానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారని ఊహించని హాస్ని షాక్ అయిపోయింది. అదంతా కేవలం తనను ప్యాలెస్కి రప్పించడం కోసమని తెలిసినా ప్రస్తుతం తన కడుపులో ఉన్న బిడ్డ గురించి మాత్రమే ఆమె ఆలోచనలు సాగుతున్నాయి. తను ప్రెగ్నెన్సీ విషయం బయటపడితే అతని కుటుంబ సభ్యులు మళ్ళీ ఎలాంటి హాని తలపెడతారో అని అనుక్షణం బాధపడుతోంది. విరాట్తో కలిసి ప్యాలెస్లో ఉన్నప్పుడే కొడుకుకి తెలియకుండా అతని వారసుని అంతం చేసిన అనసూయ పంతం ముందు తను రెండో బిడ్డను కూడా కోల్పోవాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తూ ఆమె అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన హాస్ని ప్రస్తుత పరిస్థితుల్లో తన కంపెనీ గురించి ఆలోచించలేనని, వాళ్ళందరినీ మరొక చోటు ఉద్యోగం చేసుకోమని, తన వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమించమని కీర్తికి ఇంకా స్మిత ఇద్దరికి చెప్పింది. ఆమె మాటలకు ఆ ఇద్దరు షాక్తో నిలబడిపోయారు. తన తండ్రి ఆఖరి గుర్తుగా కంపెనీ అంటే ప్రాణం పెట్టిన హాస్ని దాన్ని దక్కించుకోవడం కోసం విరాట్ ప్యాలెస్ గేటు ముందు 2 రోజులు తిండి నిద్రను మానేసి ప్రాణాలు సైతం పణంగా పెట్టి మొండితనంతో దక్కించుకుంది. అలాంటిది ఈరోజు ఇంత సునాయాసంగా వదులుకోవడానికి సిద్ధపడటం వాళ్ళకి మింగుడు పడడం లేదు. ఆమెను ఒప్పించడానికి ఆ ఇద్దరు ఎంతగానో ప్రయత్నించారు. అవసరమైతే ఆమె బదులు విరాట్ను తాము రిక్వెస్ట్ చేస్తామని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ విరాట్ మొండితనం తెలిసిన హాస్ని అందుకు నిరాకరించింది. తన కోసం వాళ్ళు మరొకరి దగ్గర తలదించడం ఇష్టం లేదని, తన జీవితం ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందని, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోమని చెప్పింది. పనిలో పనిగా అప్పటికప్పుడే ప్రశాంత్కి కాల్ చేసి కీర్తి కోసం మంచి ఉద్యోగం చూడమని రిక్వెస్ట్ చేసింది. ఎంతకీ హాస్ని నిర్ణయం మార్చుకోకపోవడంతో ఆమెను నిస్సాయంగా చూడటం తప్ప మరేమీ చేయలేకపోయారు కీర్తి ఇంకా స్మిత. ఆమెతో కాసేపు మాట్లాడి తను చేయాల్సిన పనులు ఉండటంతో అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది స్మిత. అయితే దూరంగా వెళ్లే ముందు స్నేహితురాలకి నిజం చెప్పలేకపోయినా తన సంతోషాన్ని ఏదో ఒక విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంది హాస్ని. అందుకోసం కీర్తితో కాసేపు స్పెండ్ చేయాలని అనిపించి ఆమెను తీసుకొని కంపెనీకి దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళింది. గత కొద్ది రోజులుగా హాస్ని ప్రవర్తన విచిత్రంగా ఉండటం, పైగా కంపెనీలో అంత పెద్ద ప్రాబ్లం పెట్టుకొని తనను రెస్టారెంట్కి తీసుకురావడం కీర్తికి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇద్దరు కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని కావాల్సిన డిషెస్ అన్నీ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఐటమ్స్ నోట్ చేసుకొని వెయిటర్ వెళ్ళిపోయిన తర్వాత హాస్ని చేయి పట్టుకొని, బేబీ నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసింది కీర్తి. ఆ ప్రశ్నకు తడబడుతూ, అబ్బే అలాంటిదేం లేదే, అయినా నీ దగ్గర దాచేంత పెద్ద విషయాలు నాకేముంటాయి అని పొడిపొడిగా నవ్వింది హాస్ని. మరి ప్రాణంగా చూసుకునే మీ నాన్న కంపెనీని అంత సులువుగా ఎలా వదిలేస్తున్నావు? కనీసం విరాట్ గారిని అడగడానికి కూడా ఎందుకు ప్రయత్నించట్లేదు? ఇది మాత్రమే కాకుండా కొద్ది రోజులుగా నీ ప్రవర్తన చాలా తేడాగా ఉంది. ఎప్పుడు కేర్ ఫ్రీగా ఉండే నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటున్నావు. చిన్న విషయాలకు కోపగించుకునే నువ్వు ఆవేశపడకుండా చాలా ఆచితూచి మాట్లాడుతున్నావు. ఇన్ని సంవత్సరాలుగా నీలో లేని మార్పు ఇప్పుడెందుకు వచ్చింది అని ప్రశ్నించింది కీర్తి. ఆ మాటకి భారంగా నిట్టూర్చి, నీ ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు. 2 రోజులు అష్ట కష్టాలు పడితే కంపెనీ నా చేతికి వచ్చింది. ఆయన కూడా ఇలా ఇచ్చినట్టే ఇచ్చి ప్యాలెస్కి రమ్మని కండిషన్ పెట్టారు. వెళ్ళలేదని మళ్ళీ లాగేసుకున్నారు. డబ్బు అధికారం ఉన్న అతన్ని ఎంతకాలమని ఎదిరించగలను?
ఆయనకి గతం గుర్తొస్తే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. గతంతో పాటు నా జ్ఞాపకాలను కూడా మర్చిపోయి నన్నే బాధ పెడుతున్నారు. ఇక తట్టుకునే శక్తి నాకు లేదు కీర్తి. జీవితమే వైకుంఠపాళి ఆట. అడుగడుగునికి పాములు మింగేస్తున్నా ఎంతో కష్టంతో ఇక్కడి వరకు వచ్చాను. ఇక పరుగులు పెట్టే ఓపిక లేదు. ఆయనను ఎదిరించే శక్తి అంతకన్నా లేదు. కొన్ని రోజులు అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకొని సహాయం చేయి అని బాధగా అడిగింది హాస్ని. ఆమె బాధకి కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటే ఒక్కసారిగా పైకి లేచి ఆమెను హక్ చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, నీకెలా నచ్చితే అలా చెయ్యి. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ హాస్ని. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏమిటో చెప్పు అని ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ అడిగింది కీర్తి. ఇప్పుడేం అక్కర్లేదు, అవసరమైనప్పుడు అడుగుతాను, అప్పుడు హ్యాండ్ ఇస్తే ఊరుకొని చెప్తున్నా అని ఇంతలో ఫుడ్ రావడంతో తింటూ ఆమెతో కబుర్లో మునిగింది. అయితే వాళ్ళ వెనకాల టేబుల్లో కూర్చున్న విరాట్ వాళ్ళ ఇద్దరి మాటల్ని విన్నాడని హాస్నికి తెలియదు. ఆ మాట వినడంతోనే విరాట్ ముఖంలో రంగులు మారిపోయాయి. ఆమె నిర్ణయం అతనికి అస్సలు నచ్చలేదు. ఆమె దూరం అయిపోతుందేమో అన్న బాధ అతన్ని గుండెల్లో ముళ్ళులా గుచ్చుతుంటే, నాకు దూరంగా వెళ్ళిపోవాలని ఎలా అనుకున్నావు హాస్ని? నిన్ను అంత తేలికగా వదిలేస్తానా? నువ్వేం చేయాలనుకున్నావో చెయ్యి, ఫినిషింగ్ టచ్ నేనిస్తాను అని కోపంగా అనుకున్నాడు విరాట్. ఇంతలో ఆమె తినడం ముగించి కీర్తికి చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది. అది గమనించిన విరాట్ ఫేస్ మాస్క్ వేసుకొని ఆమె వెంట వెళ్ళాడు. కాస్త ముందుకు వెళ్ళేసరికి చీకటిగా ఉన్న ప్రదేశం కనిపించడంతో వేగంగా ఆమెను సమీపించి పాకెట్లో ఉన్న కర్చీఫ్తో ఆమె కళ్ళకి గంతలు కట్టి భుజాన వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు విరాట్. ఆ అనుకోని పరిణామాలకి షాక్ అయిన హాస్ని తేరుకొని స్పందించేలోపే కారులో ఉంది. దాంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ, రేయ్, ఎవర్రా నువ్వు? నన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈ విషయం నా మొగుడికి తెలిస్తే నిన్ను ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దులకి ఆహారం వేస్తాడు. మర్యాదగా నన్ను వదిలిపెట్టు అని అతన్ని బెదిరించింది హాస్ని. అచ్చా, మీ భర్త అంత పెద్ద తోపా? అసలు నేను కిడ్నాప్ చేసిన విషయం అతనికి ఎలా తెలుస్తుంది అని గొంతు మార్చి అడిగాడు విరాట్. ఎలాగైతేనేం తెలుస్తుందిలే, దానికిప్పుడు ప్రిడిక్షన్ ఎందుకు? నన్ను వదిలేస్తే వెళ్ళిపోతాను, అదే నీ ఒంటికి మంచిది. అసలే నాది జాలి హృదయం, ఇచ్చిన ఛాన్స్ వాడుకో అని ఆఫర్ ఇచ్చింది హాస్ని. ఇప్పటి వరకు నీ మొగుడు తోపు తురుము అని బిల్డప్ ఇచ్చావుగా, రాణి ఎవరి సామర్థ్యం ఎక్కువో తెలుస్తుంది. అప్పటి వరకు సైలెంట్గా ఉండకపోతే నోటికి ప్లాస్టర్ వేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు విరాట్. అబ్బా, చెప్పింది వినవయ్యా బాబు. నిద్రపోతున్న సింహాన్ని లేపి మరీ తన్నించడం అవసరమా? నీకు అసలు బుద్ధిగా ప్రాణాల మీద తీపి లేనట్టుంది. అయినా నా హిట్లర్ మొగుడు చేతిలో నీకు తన్నులు తినాలని రాసి ఉంటే మంచి మాటలు చెవులకెందుకు ఎక్కుతాయి? నీ చావు నువ్వు చావు అని నిష్ఠూరంగా అంది హాస్ని. ఇంత ధీమాగా ఎలా మాట్లాడుతున్నావు? నీకు అసలు భయమే లేదా అని ప్రశ్నించాడు విరాట్. అస్సలు లేదు. నా మాస్టర్ మొగుడు తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు. బ్రెయిన్లో చిప్పు లేకపోయినా నన్ను ఫుల్గా బేజార్ ఫ్రై చేసుకుంటాడు. అలాంటిది నన్ను కిడ్నాప్ చేసిన నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాడా? ఈ పాటికే ఈ విషయం తెలుసుకొని నా కోసం సర్చింగ్ స్టార్ట్ చేసి ఉంటాడు అని కాన్ఫిడెంట్గా చెప్పింది హాస్ని. అప్పటి వరకు గొంతు మార్చి మాట్లాడిన విరాట్ ఆమెకు తన మీద ఉన్న నమ్మకానికి సంతోషిస్తూనే ఆమె చేయాలనుకున్న పనికి కోపంతో ఊగిపోతూ, నా గురించి ఇంత తెలిసిన దానివి నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఎలా అనుకున్నావు అని అడుగుతూ కళ్ళకున్న గంతలు తీశాడు. అప్పటికే అతని గొంతు గుర్తుపట్టిన హాస్ని షాక్కి గురవుతూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. వాష్రూమ్కి వెళ్ళిన హాస్ని ఎంతసేపటికి రాకపోవడంతో రెస్టారెంట్లో ఉన్న కీర్తి టెన్షన్ పడిపోయింది. అక్కడంతా వెతికినా ఆమెకు తన స్నేహితురాలి జాడ దొరక్కపోవడంతో కంగారుగా దాస్కి కాల్ చేసి అదే విషయాన్ని చెప్పింది. ఆ మాటకి దాస్, సారీ కీర్తి, సార్ పక్కన ఉండటంతో నీకు విషయం ఇన్ఫామ్ చేయలేకపోయాను. మేడం సార్ దగ్గర సేఫ్గానే ఉన్నారు, నువ్వు టెన్షన్ పడకు. ఆల్రెడీ మీరు తిన్న ఫుడ్ బిల్ కూడా నేను ఆన్లైన్లో పే చేశాను, నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు అని ఆమెకు ధైర్యం చెప్పాడు. అప్పటి వరకు హాస్ని ఏమైనా ప్రమాదంలో పడిందేమోనని కంగారు పడిన కీర్తి రిలాక్స్గా ఫీల్ అవుతూ, నీ కేరింగ్కి చాలా థ్యాంక్స్ దాస్, కానీ హాస్ని జాగ్రత్త, తను ఇప్పటికే చాలా డిప్రెషన్లో ఉంది. దయచేసి విరాట్ గారిని సీరియస్ అవ్వద్దని చెప్పు అని రిక్వెస్ట్ చేసింది. హాస్ని మేడం గురించి నువ్వేం బాధపడకు కీర్తి, సారికి ఆవేశం ఎక్కువేమో కానీ ఆలోచన తక్కువ కాదు. ఆయనకి నిజం తెలిసే వరకు కొన్ని సమస్యలు ఫేస్ చేయక తప్పదు. కొన్ని రోజులు ఓపిక పడితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని ఆమెకు నచ్చచెప్పి కాల్ కట్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన హాస్ని కళ్ళు తెచ్చేసరికి ఒక విశాలమైన లగ్జరీ సూట్లో కింగ్ సైజ్ బెడ్ మీద హాయిగా పడుకొనుంది. ఇంతలో జరిగింది గుర్తుకు రావడంతో కంగారుగా పైకి లేచిన ఆమెకు సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న విరాట్ కనిపించాడు. దాంతో ఒక్కసారిగా టెన్షన్ పడుతూ బెడ్ దిగిన ఆమెను గమనించిన విరాట్ దగ్గరికి వచ్చి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నా నుంచి ఎంతకాలం దూరంగా పారిపోతావు?
అసలు నాకు ప్యాలెస్కి రావడానికి అభ్యంతరం ఏంటి అని సూటిగా ప్రశ్నించాడు. అతని మాటల్లోని తీవ్రతకి లోలోన కలుగుతున్న భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఆ విషయం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని చాలా ఎదురు చూశాను. కానీ ప్రతిసారి నన్ను బెదిరించడం, భయపెట్టడం తప్ప మరో ఉద్దేశం లేదని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఈ బాధ భరించలేక అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని అతని వెనక్కి నెట్టేసి వేగంగా బయటికి వచ్చి డోర్ క్లోజ్ చేసి పరుగు తీసింది హాస్ని. ఆమె బయటికి రావడం గమనించిన దాస్కి ఏదో అనుమానం రావడంతో విరాట్ కోసం కంగారుగా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్న రూమ్ డోర్ లాక్ వేసి కనిపించడంతో వెంటనే కీ కోసం వెతికాడు. అది ఎక్కడ దొరకపోవడంతో రిసెప్షన్లోకి వెళ్ళి స్పేర్ కీ అడిగి తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేశాడు. అయితే ఆమె అలా చేస్తుందని ఊహించకపోవడంతో ఏమీ పాలుపడకుండా నిల్చున్న విరాట్ అనుకోని సంఘటనకి వెనక ఉన్న బెడ్ మీద పడిపోయాడు. ఆ ప్రాసెస్లో అతని తల హెడ్ బోర్డ్కి వేగంగా కొట్టుకోవడంతో దిమ్మ తిరిగిపోయింది. ఒక్కసారిగా వచ్చిన నొప్పికి తల పట్టుకొని కాసేపు బెడ్ మీద కూర్చుండిపోయాడు. ఒక 10 నిమిషాలకే తలనొప్పి తగ్గి బాడీ నార్మల్ అవ్వడంతో వేగంగా డోర్ దగ్గరికి వచ్చిన అతనికి అది బయట నుండి లాక్ చేసి ఉండటంతో ఓపెన్ అవ్వలేదు. అప్పటికే హాస్ని ఆ సూట్ రూమ్ నుంచి మెయిన్ డోర్కి చేరుకొని బయటికి పారిపోవడం, అక్కడున్న క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోవడం చక్క జరిగిపోయింది. అప్పుడు లోపలికి వచ్చిన దాస్, అయ్యో సార్, మీ ఫేస్ ఎందుకు అలా అయింది అని కంగారుగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, హాస్ని ఎక్కడుందో వెతికి తీసుకురా. అవసరమైతే వెతకడానికి ఊరంతా మన మనుషుల్ని పంపించు. రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్ అన్ని చోట్ల మనుషుల్ని పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఊరు దాటడానికి వీల్లేదు. అప్పటి వరకు నేను ఆఫీస్లో ఉంటాను అని ఆర్డర్ వేశాడు. దాంతో ఆ ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థమైన దాస్, ఓకే సార్ అని వేగంగా బయటికి వెళ్తూ తన మనుషులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేరుగా రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయ్యే రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడున్న వాళ్ళకి తన ఐడెంటిటీ చూపించి గేట్ దగ్గర ఉన్న ఫొటోస్ ప్లే చేయమని చెప్పాడు. ఆ ఫుటేజ్లో హాస్ని ఎక్కిన కార్ నెంబర్ స్పష్టంగా కనిపించడంతో వెంటనే తెలిసిన వాళ్ళకి ఆ నెంబర్ ఇచ్చి ట్రేస్ చేయమని చెప్పాడు. సరిగ్గా 10 నిమిషాల్లో ఆ క్యాబ్ లొకేషన్ ఐడెంటిఫై అవడంతో అక్కడికి బయలుదేరారు. హోటల్ నుంచి బయటకు వచ్చిన హాస్ని నేరుగా తన ఇంటికి వెళ్ళి గబగబా చేతికున్న బట్టలు బ్యాగ్లో కక్కుకొని బయటికి వచ్చి ఆటోలో ఎక్కి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళమని చెప్పింది. అయితే అప్పటికే అక్కడున్న దాస్ నిదానంగా ఆటోని వెంబడించాడు. కాసేపటికి ఆటో రైల్వే స్టేషన్ చేరుకోవడంతో కిందకు దిగిన హాస్ని డబ్బులు ఇచ్చి పక్కకు తిరిగేసరికి ఆమె ముందు నిలబడ్డాడు దాస్. అతన్ని చూసి షాక్ అయిపోయిన హాస్ని కాసేపటికి తేరుకొని, ప్లీజ్ దాస్, నా బాధ అర్థం చేసుకో, నన్ను వెళ్ళనివ్వు, నాకు ప్యాలెస్కి రావాలంటే భయంగా ఉంది అని చేతులెత్తి దండం పెట్టింది. ఆమె ముఖం చూసిన అతనికి బాధగా అనిపించడంతో, మీరు పారిపోతే సమస్య మరింత పెద్దదవుతుంది కానీ పరిష్కారం కాదు మేడం. ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తారు? అది ఎంత రిస్క్ అన్నది మీకు తెలియట్లేదు. అయినా పక్క నుండి సాధించలేనిది దూరంగా ఉంటే అవుతుందా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి హాస్ని కళ్ళు షాక్తో వెలిగిపోయాయి. ఇంతగా వచ్చిన వ్యక్తి ఎవరు? దాస్ ఆమె అభ్యర్థన ఒప్పుకుంటాడా? విరాట్ నుండి ఆమె తప్పించుకోగలదా? ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.